హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. 1000 అడుగుల దూరమైన మొదటి అడుగుతోనే ప్రారంభం. అబ్బో, ఇది విన్నాం సార్, ఇన్ని నీసిగిపోయాం సార్. అందరు చెప్పే మాటే సార్, అందరూ చెప్పే మాటే సార్. 1000 అడుగుల దూరమైన మొదటి ప్రయాణం మొదటి అడుగుతో మొదలయ్యాలి అని చెప్పి. కానీ కృష్ణదేవరాయలు మన హీరో, మన రియల్ హీరో కృష్ణదేవరాయలు ఉదయగిరి నుంచి, నెల్లూరు దగ్గర ఉదయగిరి నుంచి ఒరిస్సా కటకం వరకు యుద్ధానికి వెళ్ళాడు. ఊరుకోండి సార్ అని కోస్తా తీరం వెంబడి అక్కడి నుంచి ఇక్కడికి సుమారు ఇంచుమించుగా ఉదయగిరి నుంచి కటకం నాకు తెలిసి 800 ఎన్నో కిలోమీటర్లు వస్తుంది. ఉదయగిరి నుంచి కోస్తా తీరం వెంబడి ఉదయగిరి, దెన్ ఆల్సో కందుకూరు, అద్దంకి, కొండవీడు, అమరావతి, కొండపల్లి, దేవరకొండ, మానుకొండ, రాజమండ్రి, విశాఖపట్నం, ఒరిస్సా. ఇది ఆయన వెళ్ళిన దారి. గొప్ప రాజు దండయాత్రలకు వెళ్ళిన దారి ఇది, ఉదయగిరి టు కటకం. మరి ఇది సాధ్యమైంది. సాధ్యమవ్వబట్టే ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కృష్ణదేవరాయలు కవుల్ని, కళాకారుల్ని పోషించాడు కాబట్టి వాళ్ళు రాసిన పుస్తకాలు మనకి వ్యాఖ్యానాలతో, కామెంటరీస్తో కొన్ని తరాలకి అందించబడ్డాయి కాబట్టి ఈ రోజుకి కృష్ణదేవరాయల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అర్థం వల్ల ఎంత ఎఫిషియన్సీ కావాలి, ఎంత ప్లాన్ కావాలి. ఈ దండయాత్రలన్నింటిలో శత్రువుల్ని ఓడించుకుంటా అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయాల్సి వస్తుంది. తీర ప్రాంతం, కోస్తా తీర ప్రాంతం, వర్తక వ్యాపారాలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఎక్కడో ఒరిస్సాలో కటకలో ఉన్నటువంటి గజపతులు వచ్చి తీరాంధ్రం వరకు పరిపాలన చేస్తుంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు తన రాజ్యంలో ఈ రాజ్యాన్ని మలుచుకోకపోతే తన రాజ్యానికి హాని కలుగుతుందని భావించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక గమ్యం సినిమాలాగా ఒక దండయాత్ర చేయడం జరిగింది. అది ఆ రోజుల్లో సాధ్యమైంది. ఈ రోజుల్లో మనం పోటీ పరీక్షలు కూర్చున్నప్పుడు ఒక గమ్యం అనేది ఉంది. నోటిఫికేషన్ ఎప్పటికైనా వస్తుంది. ఈ సంవత్సరమో లేదా వచ్చే సంవత్సరమో నోటిఫికేషను, క్యాలెండరు తప్పనిసరిగా ఇవ్వకుండా ఉండరు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది కనుక 1000 అడుగుల దూరమైన మొదటి అడుగుతోనే బయలుదేరాలి అన్నట్టుగా మీరందరూ ఈ క్లాసు వింటున్నందుకు, ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. విజయనగర సామ్రాజ్యం కేవలం ఏపీ హిస్టరీ కాదు, తెలంగాణ హిస్టరీ కూడా, సౌత్ ఇండియన్ హిస్టరీ కూడా, ఇండియన్ హిస్టరీ కూడా. విజయనగరం కేవలం ఏపీ హిస్టరీ పిల్లలకే కాదు, ఇండియన్ హిస్టరీ కూడా విజయనగరం చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో ఏ బిట్లు అడిగినా విజయనగరం గురించి కూడా అడుగుతారు. కాబట్టి విజయనగర సామ్రాజ్యం చాలా 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 కీలకమైంది పోటీ పరీక్షల దృష్ట్యా. అందువల్ల నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ముఖ్యంగా మనం సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, తర్వాత అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు సివిల్ సర్వీసు ఎగ్జామ్స్కి చూడండి, ఫస్ట్ 1 ఇయర్ బేసిక్ కోర్స్ అని నేర్పుతారు, అటెంప్ట్ చేయనివ్వరు. ఇప్పుడు నారాయణ, చైతన్య వాటిల్లో ఏముంది, అవి ఏం చేస్తున్నాయి, సివిల్స్ కమ్ డిగ్రీ అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే సివిల్స్ నేర్చుకుంటూ బేసిక్ కోర్సు నేర్చుకుంటూ ఆ తర్వాత ముందుకెళ్ళాలి మనం. అందువల్ల నేనేమంటానంటే ముందు బేసిక్ నేర్చుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఇవ్వరు, మనం ఎన్ని చెప్పుకున్నా సమయం ఇవ్వరు. మన డిఎస్సికి అదే జరిగింది, సమయం ఇవ్వరు. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. సమయము ఇవ్వరు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. సమయం ఇవ్వరు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. అర్థమట్లా? అందువల్ల మనం జాగ్రత్త పడాలి. అందువల్లే ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. సమయం ఇవ్వరు,
నోటిఫికేషన్ ఇవ్వరు. మనం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. సమయం ఇవ్వరు, నోటిఫికేషన్ ఇవ్వరు, మనం జాగ్రత్త పడాలి. అర్థమైంది? ఇక్కడ రాశాను చూడండి. సమయం ఇవ్వరు, నోటిఫికేషన్ ఇవ్వరు, మనం జాగ్రత్త పడాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం జాగ్రత్త పడాలంటే అర్థం ఏంటి? చదువుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కాకతీయుల కాలంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో సమ్మర్ వచ్చిందంటే చెరువులన్నీ తవ్వి శుభ్రంగా పెట్టుకునేవాళ్ళు. మొన్నటి వరకు కూడా, ఇప్పుడు పెద్దగా అనిపించట్లేదు, పంట కాలువలు సమ్మర్లో తవ్వి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి సమ్మర్లో తవ్వి నీటుగా చేసుకునేవాళ్ళు. కారణం, నెక్స్ట్ రాబోతున్న వర్షానికి చెరువులు నిండుతాయని, నిండిన చెరువుల ద్వారా పొలాలకి నీళ్ళు అందించాలని ముందు జాగ్రత్త చర్యలుగా ఈ చెరువులను తవ్వడం అనేది ఒక గొప్ప సప్త సంతాన పుణ్య కార్యక్రమాల్లో ఒకటిగా విజయనగరాధీశులు, కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు, ఇప్పుడు అంతకుముందు కాకతీయులు, వీళ్ళందరూ ముందస్తు చర్యలుగా చేసి పెట్టుకునేవాళ్ళు. తర్వాత వర్షం కురిసేది భయంకరంగా, అవి నిండేవి. అదో ఒకసారి మరమ్మతులు జరిగిన తర్వాత నిండితే, పోరుమామిళ్ళ చెరువు అదే కదా నిండితే, విజయనగర కాలమే పోరుమామిళ్ళ చెరువు, బుక్క సముద్రం చెరువు, ఇవన్నీ కూడా విజయనగర రాజ్యపు కాలంలోనే. ఒకసారి నిండితే 2-3 సంవత్సరాలకి నీళ్లకు సరిపడా తెప్పలు కొట్టేయి చెరువులు, అలుగులు పారేయి చెరువులు. అంటే అదేంటి? ముందస్తుగా వాళ్ళు జాగ్రత్త పడ్డట్టే కదా. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఎందుకులే వేస్ట్, నోటిఫికేషన్లు ఇవ్వరు, ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో వచ్చే వాటి కోసం ఇప్పుడు నుంచి చదవడం ఎందుకు? నాయనా, మీ అందరికి వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది కూడా ఒక కోర్సు లాంటిదే. అందుకనే మీరందరూ జాయిన్ అయ్యారు. ఇది కూడా జాయిన్ అవ్వని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అంటే ప్రిపరేషన్ చేయకుండా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అర్థం అట్లా మీ గురించి కాదురా నాన్న, మన పిల్లల గురించి కాదు. మన పిల్లలు తెలివిగా ముందే వచ్చారు క్లాసులకి, దీనికి మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నేను చెప్తున్నా, జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడమని నేను చెప్తున్నా. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు, సమయం ఇవ్వరు, కానీ మనం జాగ్రత్త పడాలి. సబ్జెక్ట్ అనేది, మీరు ఇంటర్ చదివారు 2 ఏళ్ళు, డిగ్రీ చదివారు 3 ఏళ్ళు, ఆ డిగ్రీలో 1 ఇయర్ సబ్జెక్ట్ చదువుకుంటున్నాం అనుకోండి, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అనుకోండి, 1 ఇయర్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అనుకోండి. అర్థమైందా కళ్యాణి? నేర్చుకుంటున్నాం సబ్జెక్ట్ అనుకోండి. ఇది కాక మెరుగైనది ఏమైనా ఉంటే ప్లాన్ బి ప్రకారం మీరు ఆ మెరుగైన దానికి వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. లేదా చదువుకోండి. ఖాళీగా సమయాన్ని చాలామంది వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కుర్రాళ్ళు. నా పరిశీలనలో వచ్చింది, నేను గమనించా. ఇప్పుడు కూడా లైబ్రరీలో ఉండి సీరియస్గా చదివేవాళ్ళు చదువుతున్నారు, లైబ్రరీలోకి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పుకుని తిరిగి వచ్చేవాళ్ళు, కొంత టైంపాస్ చేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సీరియస్ వాళ్ళు చదువుకుంటానే ఉన్నారు లైబ్రరీలోన ఇప్పటికీ. కానీ మిగతా వాళ్ళు జస్ట్ అట్లా టచ్ చేసి 4 మాటలు మాట్లాడుకుని టీ తాగి అట్లా వెళ్ళిపోతున్నారు. ఎన్నాళ్ళు అలా చేస్తారు? ఎన్నేళ్ళు చేస్తారు? ఇది లేకపోతే వేరేది. అర్థమవలా? టైం పాస్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, చాలా ఘోరమైన విషయం. లేదా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొన్న చెప్పాను, నేను క్యాటరింగ్కి వెళ్దాం. ఏమైంది? నన్ను పిలవండి, నేను వస్తా. నన్ను పిలవండి, నేను కూడా మీతో క్యాటరింగ్ వస్తాను. క్యాటరింగ్ చేసుకుందాం, లేదా ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకుందాం, లేదా ఇంకో షాప్ ఏదైనా పెట్టుకుందాం, ఏదో ఒకటి చేద్దాం. ఎందుకంటే విలువైనవి మీ మానవ వనరులు, మీ కష్టం. ఇది వయస్సు 40 దాటితే ఏం చేయలేరు. 40-45 వచ్చినాయి అంటే ఆ తర్వాత ఇక పడకేయడమే. ఇప్పుడున్న ఫుడ్కి, ఇప్పుడున్న ఈ మానిటర్, ఎక్కువగా డిజిటల్ మానిటర్లకి కళ్ళు అంకితం చేయడం. 40 దాటితే ఏమీ చేయలేరు. మీరు ఏం చేయాలన్నా, ఏం చదువుకోవాలన్నా, ఏం కొట్టాలన్నా 40 లోపే, బిజినెస్ చేయాలన్నా 40 లోపే. ఈరోజు రేపు ఏదో ఒకటి చేసి బతుకుతున్నారు అందరూ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడీలను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా నుంచి వచ్చి
తెలంగాణలో, ఆంధ్రాలో పనిచేస్తున్న వాళ్ళని చూడండి, బీహార్ నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళని చూడండి, వలస వచ్చి పనులు చేసుకుంటున్న వాళ్ళని చూడండి. మనం ఇక్కడుండి ఏదో ఒక పని చేసుకోవడానికి ఏమైంది? ఆర్ కూర్చోండి, ప్రిపరేషన్ చేయండి. నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎందుకు తరుక్కుపోతున్నాయి అంటే టైం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది. నేను గమనించాను. వాళ్ళ కొరకే ఈ వీడియో. అసలు అర్థం అవట్లా. టైం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. ఏం చేస్తున్నట్టు మేము ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్స్కి. ఏం ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్స్కి? యాడ్ ప్రిపేర్ అవుతున్నారు? అర్థం అవట్లా. టైం వేస్ట్ చేయకండి. అదొక్క పాయింటే ఈరోజు ఈ క్లాసు స్టార్టింగ్లో నేను ఇదే మీకు చెబుదాం అనుకుంటున్నాను. నాకు పల్లె బాధ వేస్తుంది, పెయిన్ వేస్తుంది. ఎందుకంటే మొన్న కూడా పెట్టాను, యవ్వనం అనేది ఉండేది 10 ఏళ్లే. ఈ 10 ఏళ్లలో కానీ విందులు, వినోదాలు, విలాసాలు అని గడిపితే ఆ తరువాత 70 ఏళ్ళు, మనం బతుకున్న 70 ఏళ్ళు, 100 ఏళ్ళు అనుకుంటే 70 ఏళ్ళు వేరే వాళ్ళ జేబులు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ జేబుల్లో డబ్బులు ఉన్నాయా లేదా అని. అప్పు అడగాలంటే గుండె చచ్చిపోయిద్ది, ఎదుటోళ్ళ పైసా అడగాలంటే. ఈ వయసు వచ్చిన తర్వాత అమ్మా నాన్న అడగాలంటేనే ఎట్లాగ ఉంటుంది ఫీలింగు. అర్థం అట్లా గుండె పిండేసిద్ది ఎదుటోళ్ళని అప్పు అడగాలంటే. ఎంత మానసిక సంఘర్షణకు గురైతే కానీ ఎదుటోడిని ఒక పావలా అడగలేం. ఎంత మానసిక ఘర్షణకు గురవ్వాలి? అడుగుతాం, ఇస్తాడో లేదో, ఈపోతే పరుగు పోయిద్ది. ఇవన్నీ అవసరమా మనకి? ఎస్, వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయకండి. 10 ఏళ్ళు యవ్వనం ఉండేది 10 ఏళ్ళే, యూత్ 10 ఏళ్ళే. వెళ్ళిపోయి వేరే పనులు చేసుకోండి, ఏం కాదు. లేదా కూర్చొని చదవండి. మధ్యస్థంగా ఉన్న వాళ్ళ కొరకే నేను చెప్తా ఉన్నా. అటు ఇటు ఊగిసలాడొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో చెప్పరు, సమయం ఇవ్వరు. మనం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. గుర్తుపెట్టుకోండి, మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రాణం మనది, ప్రిపరేషన్ మనది, కష్టం మనది. రేపు ఉద్యోగం వస్తే పాలో వచ్చేది మనది. రేపు జీవన ప్రమాణాలు, జాబ్ వస్తే మరికొంత అద్భుతంగా జీవన ప్రమాణాలు పెంచుకునేది మనం. అర్థం అట్లా మనమే. మనం ఎదిగినా ఎవడన్నా ఏడుస్తాడేమో. మనకేదైనా అన్యాయం అయినా, మనకేదైనా పెయిన్ ఉన్నా, మనకైనా ప్రాబ్లం ఉన్నా ఎవడు తీర్చడం. మనం అలాని ఎదిగితే ఏడుస్తారు. 100కి 90 మంది చుట్టాలు కూడా ఏడుస్తారు, బంధువులు కూడా ఏడుస్తారు, బ్రదర్స్ కూడా ఏడుస్తారు. మనం ఎదిగితే అర్థం అట్లా. మన పతనం అయితే నవ్వుతారు. ఆ పతనమైన పెయిన్ మనం అనుభవించాలి, వాళ్ళకి సంబంధం ఉండదు. నువ్వు ఎదిగితే ఈర్ష్య ఉంటుంది, తప్పనిసరిగా ప్రశంసిస్తారు. డౌన్ అయితే నవ్వుతారు, మనోళ్ళే నవ్వుతారు. శత్రువులు ఏడో లేరు, మనోళ్ళే.